సో ముందు రోజు మేము గంగమ్మ తల్లి దర్శనాలంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఆలోపు మనకు చాలా దర్శనాలు ఉంటాయి. అన్నపూర్ణాదేవి, కాళ్ళ భైరవుడి దేవుడు ఇవన్నీ దర్శనాలతో ఉంటాయి. సో ఇంతకు ముందుకు మీరంతా చూసింది ధన్వంతరి బావి అన్నమాట. అంటే ధన్వంతరి నీళ్ళు. ఆ నీళ్ళను అప్పట్లో ఋషులు కనిపెట్టారంట. సో ఆ నీటిని మనం తాగినప్పుడు ఇంకా ఎలాంటి అనారోగ్యాలు రావని చెప్పినారు. ఇంకెంతమంది పోయినా ఎన్ని బాటిల్స్ తీసుకుపోయినా అక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారంటే నీటిని తోడి పోస్తున్నారనమాట. యాక్చువల్గా వీడియో తీయడానికి సరిగ్గా రాలేదు. సో చాలా ట్రై చేసినా కానీ జాలి వేసిర్రు. సో నీళ్ళైతే ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఎంతమంది వెళ్ళినా కూడా వస్తున్నారనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోలేదు. ఇంకా నాకైతే కొత్తగా అనిపించింది అవన్నీ. అంటే గల్లీలు గల్లీలు ఉన్నాయి. సో కాశీ విశ్వనాథన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము చిన్న చిన్న ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళినాము. మేము యాక్చువల్లీ 9 to 1 వరకు మాకు అక్కడ దర్శనం అయిందనమాట విశ్వనాథుని. సో మేము వెళ్ళింది సండే కాబట్టి సండే రోజు ఎక్కువ భక్తులు ఉంటారంట. అంటే లోకల్ వాళ్ళు కూడా సండే రోజే దర్శనానికి వస్తారనమాట. సో మాకు అందుకే కొంచెం లేట్ అయింది. కానీ మేము విశ్వనాథుని ఆలయంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా నిదానంగా చాలా సంతోషంగా దర్శనం చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.